ఇప్పుడైతే మనకి హలో అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మన తెలుగు ఛానల్. ఈరోజైతే ఒక మంచి రెసిపీ, ఇంకా ఆంధ్ర తెలంగాణ స్టైల్ రెసిపీ అండి. గోంగూర చికెన్ అనే పేరు వింటే చాలు నాకు ఆకలి స్టార్ట్ అయిపోతుంది. సో ఇప్పుడు టైం కూడా అరౌండ్ 11:30 అవుతుంది ఇప్పుడు టైం. నేను ఇంకా లేట్ చేయను. సో గోంగూర హార్వెస్టింగ్కి మాత్రం టెర్రస్కి వెళ్ళాలి. కొంచెం వేసున్నాను. ఈరోజు పొజిషన్ చూడాలి, ఈరోజు ఎంతవరకు అవి గ్రోత్ అయి ఉన్నాయో చూస్తాను, మీతో కూడా షేర్ చేస్తాను. రైస్లో గోంగూర చికెన్ వేసేసుకుని కొంచెం నెయ్యి యాడ్ చేసేసుకొని మిక్స్ చేసేసుకొని చక్కగా తినేస్తే అస్సలు మరి ఇంకా నేను చెప్పలేను. త్వరగా వండిస్తాను, వండి తినేసి చక్కగా పడుకుంటానండి. సో నైట్ కూడా బాగా ఆలోచించాను. గోంగూర అని ఎన్నిసార్లు ఎందుకు అంటున్నానంటే, మాకు ఇక్కడ ఉన్న దగ్గరలో అస్సలు గోంగూర దొరకదు. అసలు గోంగూర అంటే ఏంటో కూడా వీళ్ళకి తెలియదు అనమాట, ఉండదు. సో ఇంకెందుకని నేను ఊరు నుంచి ఒక 10 రూపీస్ సీడ్స్ ప్యాకెట్స్ దొరుకుతుంది, అది తీసుకుని వచ్చి చక్కగా 1 ఇయర్ నేను చక్కగా హ్యాపీగా చేసుకుంటాను. మళ్ళీ ఊరికి వెళ్ళేటప్పుడు మళ్ళీ నేను చేసేసుకుంటాను. సో అంటే చాలా చాలా కష్టంగా ఉంటుంది. అండ్ న్యూ యూట్యూబర్స్ కంటే కొంచెం కష్టమే ఉంటుంది. అండ్ రెగ్యులర్గా వీడియోస్ చేస్తా మేము కూడా కొంచెం బాగా అందరితో మాట్లాడుకోవాలి, నేను కూడా కొంచెం అందరితో బాగా స్పీడ్గా మాట్లాడాలి అని నాకు అనిపిస్తుంటుంది, కానీ అలా మాట్లాడలేకపోతున్నాను. ఓకే, ఇప్పటికి చాలా ఎక్కువ మాట్లాడేసాను. ఇప్పుడు టెర్రస్ పైకి వెళ్ళాలి, ఎందుకంటే ఎండ అలా ఉంది. సో టెర్రస్ పైకి వెళ్ళి గోంగూర తీసుకుంటాను. గోంగూర తీసుకొని ఇంట్లోకి వచ్చి గోంగూర చికెన్ వండేస్తాను. వేడివేడి అన్నంతో గోంగూర చికెన్ యాడ్ చేసి కొంచెం నెయ్యి వేసి, సో నెయ్యి అయితే నేను వేయను, బట్ మీరు నెయ్యి వేసుకోండి. చాలా డిఫరెంట్ ఉంటాయండి. బట్ ఈరోజు నేను సింపుల్ రెసిపీ అనేది అంటే చాలా ఈజీగా మీతో షేర్ చేసేస్తున్నాను అంతే. సో ఇక ఎక్కువగా మాట్లాడుతున్నాను కాబట్టి టెర్రస్ పైకి వెళ్ళి గోంగూర హార్వెస్టింగ్ చేసుకొని వచ్చి కర్రీ చేసిస్తాను. నేను వచ్చిన వెంటనే కొంచెం నీడగా ఉంది అనమాట, క్లైమేట్ కాస్త చేంజ్ అయ్యింది. అండ్ ఇప్పుడు చూసారు ఆ వంకాయలు అంతా ఎండకి ఎలా అయిపోతున్నాయి చెట్లు. సో మార్నింగ్ వాటరింగ్ వేసాను, బట్ ఇప్పటికీ చూడండి ఇలా అయ్యిందనమాట. చెప్పాను కదా, ప్రస్తుతానికి గోంగూర అనేది ఇలా ఉంది. ఇలానే వీటిలో కూడా ఉన్నాయి. సో అక్కడ ఒకటి మీకు చూపించాను చూసారా, ఒకటి కోటలా కనిపిస్తుంది, అది టిప్పు సుల్తాన్ అనమాట. టిప్పు సుల్తాన్ మసీద్, అది ఒక మసీద్. ఇది అందరికీ తెలిసి ఉంటుంది అండ్ సోషల్లో ఉంటుంది మీకు టిప్పు సుల్తాన్ మసీద్. అండ్ ఇప్పుడైతే మనం చికెన్ రెడీ చేసేసుకోవాలి. అండ్ టెర్రస్ పై నుంచి వచ్చిన తర్వాత చాలా ఎండగా ఉంది. సో అందు గురించి కొంచెం ఒక 10 మినిట్స్ రిలాక్స్ అయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేశాను. అండ్ గోంగూర తీసుకొని వచ్చాను కదా, చాలా ఫ్రెష్గా ఉంది. అండ్ చిన్న చిగురుగా ఉందన్నమాట, చాలా పుల్లగా ఉంది. సో నేను చికెన్ ఎక్కువగా చేయట్లేదండి, ఎందుకంటే 250 గ్రామ్స్లా చికెన్ తీసేసుకున్నాను, వాటికి సరిపోతుంది అనమాట కరెక్ట్గా. అండ్ అలానే నేను పేస్ట్ చేస్తున్నాను అనమాట, అంటే మనం చికెన్కి మసాలాకి పేస్ట్ కావాలి కదా, వాటి గురించి ఏంటంటే జీలకర్ర, గసగసాలు, ఇలాచి, ఇంకా ఆనియన్స్, తేజపత్రి, అలానే డ్రై కోకోనట్, ఇంకా దాల్చిన చెక్క, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకుంటే మీరు మిక్సీలో చేసేసుకోవచ్చు. సో వీటన్నిటిని మిక్సీ చేసుకుంటాను, బట్ మీరు మిక్సీ చేసుకోండి, నేనైతే మిక్సీ చేసేసుకోను. నేను ఏం చేస్తానో మీరే చూపిస్తాను. టర్మరిక్ వేసేసుకుంటాను, చక్కగా వాష్ చేసి పెట్టేసుకున్నాను. వీటిలో కొంచెం టర్మరిక్ వేసాను. సో చాలా తక్కువ చికెన్ తీసేసుకున్నానండి, ఎందుకంటే 250 గ్రామ్స్ ఉంటుంది, సో అంతే. అండ్ నేనైతే కొంచెం కారం ఎక్కువగా తింటాను, సో మీరు కూడా ఎక్కువ తింటే మీరు కూడా యాడ్ చేసేసుకోండి. అలానే కొంచెం సాల్ట్ వేసాను, అండ్ మీకు తగినంత సాల్ట్ అనమాట, మీ టేస్ట్కి తగినంత. అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. సో నా దగ్గర పేస్ట్ ఉంది, అందుకే నేను వాటిని పేస్ట్ చేయట్లేదు. సో కొంచెం మీకు నచ్చితే మీరు పేస్ట్ చేసేసుకోండి. సో వీటన్నిటికీ నేను చక్కగా ఒక
10 మినిట్స్ లాగా, అంటే నేను పేస్ట్ చేసినంత వరకు 10 మినిట్స్ రెస్ట్ చేస్తున్నాను అనమాట. సో వీటన్నిటిని ఇలా చేసేసి పెట్టేసుకున్నాను కదా. అండ్ మిక్స్ చేసేసుకోవాలి. అండ్ ఇప్పుడైతే మన పేస్ట్ చేసేసుకుందామా. నూరేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది మన చికెన్. అలానే నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. నాకు ఇలా మిక్సీలో కాకుండా ఈ విధంగా చేసుకుంటే చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంటుంది. సో నాకు చాలా ఇష్టం ఇలా చిన్న చిన్న పనులు చేసుకుంటే. బాండ్లీ తీసేసుకున్నాను. వీటిలో కొంచెం ఆయిల్ వేసుకుంటాను. అలానే ఒక బిర్యానీ ఆకు ఒకటి వేస్తున్నాను. ఒకటి సరిపోతుంది. అలానే వీటిలో చిన్నగా కట్ చేసేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకున్నాను. ఆనియన్స్ చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసేసుకోవాలి. అండ్ కొంచెం ఆయిల్ అయితే ఎక్కువగా పడుతుంది, ఎందుకంటే చికెన్కి కొంచెం ఆయిల్ ఉంటే. సో కొంచెం ఈ కలర్ వచ్చిన తర్వాత అండ్ చికెన్ మనం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా జింజర్ గార్లిక్ పేస్ట్, ఇంకా కారం, పసుపు, ఇంకా సాల్ట్ వేసి పెట్టుకున్నాం కదా, వాటిని కూడా వేసేయాలి. సో నేను చెప్పాను కదా, నేను కొంచెం చికెన్ తీసుకున్నాను. 250 గ్రామ్స్లో ఉంటుంది ఇది. ఇలా 3 మినిట్స్ అనేది కుక్ అయిన తర్వాత కొంచెం కర్రీ లీవ్స్ అనేవి యాడ్ చేసేసుకుందామా. కర్రీ లీవ్స్ వల్ల చాలా టేస్ట్గా ఉంటుంది, మనకి మంచి ఫ్లేవర్ వస్తుంది. అండ్ చాలా మంచిగా టేస్ట్ వస్తుంది. అండ్ మీకు టమాటో ఉంటే ఇష్టం ఉంటే వేసుకోండి, నేనైతే టమాటో వేయను. సో ఇలా నేను కట్ చేసి పెట్టుకున్న గ్రీన్ మిర్చిని కూడా వేసేసుకుంటున్నాను. అండ్ గ్రీన్ మిర్చి వేసేసుకుంటే చాలా టేస్టీ ఉంటుంది అన్నమాట. అలానే ఇలా ఒక 5 మినిట్స్ వరకు చక్కగా రెండు వైపులా చక్కగా ఫ్రై అవ్వాలన్నమాట. ఇప్పుడు మనకి ముక్కలు ఉన్నాయి కదా, సో ఇవి మనకి రెండు వైపులా చక్కగా ఫ్రై అవ్వాలి. సో ఇలా ఫ్రై అయిన తర్వాత ఇంకొక 2 మినిట్స్ వరకు అండి, ఇంకొక 2 మినిట్స్ వరకు ఫ్రై చేస్తామా. రెండు వైపులా బాగా ఫ్రై ఉంటే బాగుంటుంది. అండ్ నేను ఫస్ట్ ఇది మసాలా చేసి నూరు పెట్టేసుకున్నాను చూసారా, ఆ మసాలా ఇది. సో వాటిని జస్ట్ నేను మధ్యలో కాదు, కొంచెం సైడ్ వేస్తున్నాను. సో ఎందుకు ఇలా వేస్తున్నాను కూడా చెప్తాను. ఇది ఏంటంటే మసాలా అనేది మనకి ఆయిల్లో చక్కగా ఫ్రై అవ్వాలి, లేకుంటే అప్పుడే ఏంటంటే పచ్చివాసన అస్సలు ఉండదు అండ్ టేస్టీగా ఉంటుంది అప్పుడు. అండ్ అందుకే నేను ఆయిల్ ఎక్కడెక్కడ ఉందో అక్కడ నేను వేస్తున్నాను. సో
అండ్ ఫైనల్గా అయితే మనకి చికెన్ చక్కగా ఫ్రై అయిపోయింది. సో ఆల్మోస్ట్లీ మనకి చికెన్ ఫ్రై అయిపోయినప్పుడే మనం ఇప్పుడు గోంగూర అనేది యాడ్ చేసేసుకోవాలి. ఎందుకంటే గోంగూర అనేది చాలా త్వరగా కుక్ అయిపోతుంది కదా, అందు గురించి మన చికెన్ బాగా కుక్ అయిపోవాలి. సో ఈ విధంగా, సో ఇలా కూడా మనం డైరెక్ట్గా తినేవచ్చు. అండ్ వీటిని కడిగేసి పెట్టాను, మళ్ళీ ఇంకొకసారి కడుగుతాను. అలానే ఇప్పుడు గోంగూర అనేది చక్కగా యాడ్ చేసేసుకుందామా. అండ్ ఫైనల్గా ఒక 5 to 6 minutes తర్వాత చూసారా గోంగూర మొత్తం మెల్ట్ అయిపోయింది. అండ్ చూసారా గోంగూర ఎంత చక్కగా మెల్ట్ అయిపోయిందో. సో ఇంకా చెప్పాలంటే కొన్ని గోంగూర అస్సలు మెల్ట్ అవ్వదు. అలాంటప్పుడు ఏం చేస్తారంటే కొంచెం మీరు ఫ్రై చేసి మిక్సీలో పెట్టేసి మీరు వేసుకుంటారు. సో ఇదైతే అస్సలు అలా అక్కర్లేదు, చక్కగా పేస్ట్లా అయిపోయింది. అండ్ ఇప్పుడైతే నేను ఆఫ్ చేసేస్తాను, ఎందుకంటే మనకి ఆయిల్ అనేది పైకి లీక్ అయింది కదా. సో ఇలా మనకు ఆయిల్ అనేది పైకి వచ్చిన తర్వాత ఏంటంటే మనకి ఆల్మోస్ట్ ఏ రెసిపీ అయినా ఆయిల్ పైకి వచ్చిందంటే అది కుక్ అయిపోయినట్టు. అండ్ ఇది నా స్టైల్లో ట్రెడిషనల్గా చేసేసుకున్న ఒక గోంగూర చికెన్. ఇంకా మీరు ఇంకా డిఫరెంట్గా చేసుకోవచ్చు. బట్ ఈ స్టైల్ మీకు నచ్చితే మీరు సబ్స్క్రైబ్ చేసేసుకోండి. స్టైల్ చూసారా. అండ్ ఇప్పుడైతే మనకి గోంగూర ఇంకా గోంగూర రైస్, మ్యాంగోస్, ఆనియన్స్ టేస్ట్ చేసి ఎలా ఉందో కూడా చెప్తాను. రైస్లో కొంచెం గ్రేవీ కలుపుకొని వాటిపైన చికెన్ పీస్ పెట్టి మీకు ఫస్ట్. సో ఓకే అండి, మీరు కూడా మీ ఇంట్లోనే ఇలా తయారు చేసేసుకోండి. ఓకే అండి, ఈ బ్లాగ్ కూడా ఇక్కడితో ఎండ్ చేసేస్తాను. సో ఆకలేస్తుంది కదా, అలానే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అక్కడే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. సో నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఐ హోప్ నా వ్లాగ్స్ మీకు నచ్చుతాయని అనుకుంటున్నాను. సో వ్లాగ్స్ చూస్తే కంపల్సరీగా లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో నా వీడియోస్ చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. సో ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. అలానే మరొక వ్లాగ్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అంతవరకు